నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మొన్న కేరళ, నిన్న గుంటూరు, వాస్తవానికి మహిళలు పురుషుల మీద దాడి చేసి హత్య చేస్తున్నారని చెప్పేసి చాలా రకాల వార్తలు రోజుకొకటి నుంచి 2-3 దాకా వింటూ వస్తున్నాం. మొన్న కేరళలో జస్ట్ తను తగిలాడా లేదా అనేది కూడా ఇంకా కంప్లీట్గా తెలియదు, కానీ దానికన్నా అత్యంత ఘోరంగా జరుగుతున్నటువంటి యొక్క అత్యాచారాలు ఇవన్నీ పక్కన పెడితే నెటిజన్స్ ఇచ్చినటువంటి యొక్క తీర్పులు కావచ్చు, లేదంటే మనకు నెటిజన్స్ ఇస్తున్నటువంటి ఒక కామెంట్స్ కావచ్చు, వీటన్నిటిని తట్టుకోలేక కేరళలో ఒక వ్యక్తి తనకు తాను బలవన్మరణం పడి చనిపోయాడు. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ గుంటూరులో ఒక భార్య భర్తను చంపిన తర్వాత మళ్ళీ పోర్న్ వీడియోస్ చూసుకుంటే ఆ రాత్రి అంతా గడిపింది. అంటే ఎలా, అంటే ఏమవుతుంది సమాజం అంటే ఏం చెప్తారు? కేరళ సంఘటన చూసుకున్నా, గుంటూరు సంఘటన చూసుకున్నా సెల్ ఫోన్ ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్తో చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఆ ఫోన్తో వీడియో తీసి అతని ప్రమేయం లేకపోయినా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, ఎంతోమంది చూడటం, దాన్ని వాళ్ళే కామెంట్ చేసేవాళ్ళు కూడా తొందరపాటు చర్యలు ఎక్కువ ఉంటాయి. ఇది చూడంగానే ఇదే నిజం అనుకుంటారు, పెట్టేస్తారు. వెనకాల ఏం జరిగిందని కూడా ఆలోచించరు వాళ్ళు. ఆ వ్యక్తికి ఎంత డ్యామేజ్ అవుతుంది, సూసైడ్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఈవిడ పెద్ద సంచలనం అయిపోయింది. వాళ్ళ అన్ని పేపర్లోనూ ఇది హైలైట్ అయిన వార్త, గుంటూరులో జరిగిన సంఘటన. మన కోకటిపల్లిలోనే చున్నీతో ఊరేసి చంపిన సంఘటన మొన్న జరిగింది. గుంటూరులో జరిగింది ఏంటంటే, ఏదో చిన్న చిరుద్యోగి అని చెప్పుకోవచ్చు. చిరుద్యోగి అంటే ఏదో కార్మికుడు, పని చేస్తున్నాడు, బతుకుతున్నాడు. సరే, భార్య ఏంటంటే ఎవరు గోపి అనే వ్యక్తితో పరిచయం అయిందంట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయింది, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక్కడ ఉంటే మనకు అడ్డం అని చెప్పేసి ఆ గోపి అనే వ్యక్తికి హైదరాబాద్లో ట్రావెల్స్ ఏదో ఉంటే అక్కడికి పంపించేసింది ఇతన్ని ఉద్యోగంలోకి. ఇతని దగ్గర వాళ్ళు అక్కడ విచ్చలవిడిగా తిరుగుతుంది. ఇక భర్త ఎందుకనో నేను అక్కడికి వచ్చేసి నేను ఇది వద్దు, నేను అక్కడే బతుకుతాను, అక్కడికి వచ్చేస్తే మనకు అడ్డమైపోయాడనే ఉద్దేశంతో ఆవిడ పెద్ద స్కెచ్ చేసి ఒక 20 నిద్ర మాత్రలు కలిపేసేసి బిర్యానీలు పెట్టి రాత్రి ఆ ప్రియుడితో కలిపి దిండతో అది చంపేశారు. కొంచెం చంపింది అంతటితో ఊరుకోవాలా, పోర్ని వీడియోలు చూస్తూ కూర్చుందంటే ఆవిడ. ఎంత పైచాచికంగా ఆలోచిస్తున్నారు అనేది ఉదాహరణ ఈ సంఘటన. అంటే అందరూ మహిళలు మనం ఒక ఘాటుని కట్టలేమనుకోండి, కానీ ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతున్నాయి. అంటే ఒక విధంగా మరి ఒకప్పుడు అణచివేత జరిగింది, మగవాళ్ళు అణచివేశారు అనుకుని ఇప్పుడు బాగా తిరగబడ్డారా వీళ్ళు, లేదా ఎక్కువ స్వేచ్ఛ రావడం కూడా ప్రమాదకరమేనా అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి ఈ వరుస సంఘటనలు అనేవి. అంటే అణిచివేత అనేది గతంలో ఎప్పుడో జరిగింది, లేదంటే మనకు ఆడవాళ్ళు ఓన్లీ వంటింటి కుందేళ్ళు అని చెప్పేసి ఇలాంటి సామెతలన్నీ కూడా గతంలో చూసాం. కానీ ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా సగభాగం అన్నట్టుగా అటు ఉద్యోగాల్లోనూ, చదువుల్లోనూ, ర్యాంకుల్లోనూ ప్రతి దాంట్లో కొన్ని సంఘటనలు చూసుకుంటే మహిళలే ఒక అడుగు ముందున్నారేమని చెప్పేసి అనుకోవాలి. కానీ మితిమీరినటువంటి ఒక స్వేచ్ఛ అనుకోవాలా, లేదంటే మనకు కొంత ఆడవారికి సంబంధించినట్టు కొంతమంది కలంకం ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొంతమంది ఆడవాళ్ళు ఇలా చేయడం వల్ల ఆడవారికి కూడా చెడ్డ పేరు వస్తుంది. సో మీరు ఇందాక అన్నట్టుగా అందరూ ఆడవాళ్ళు అలా ఉండరు అన్నట్టు, దాదాపు ఇలాగ చేసినప్పుడు ఒక 2-3 ఆడవాళ్ళని కూడా చూపించి చాలామంది కూడా ఆడవాళ్ళపైన కూడా కొంత విమర్శలు అయితే చేస్తున్నారు. గతంలో మనం చూసుకుంటే ఇప్పుడు అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. పెళ్ళి చేసుకోవాలి అంటే చాలా వరకు మీమ్స్ కూడా వస్తున్నాయి, లేదా పెళ్ళిళ్ళకి ఏదో గిఫ్ట్లు అంటే డ్రమ్ములు, లేదంటే కుక్కర్లు, లేదంటే ముడుకు పొయ్యిలు ఇలాంటివి కూడా ఇచ్చి మరి కొంచెం హేళన కూడా చేస్తున్నటువంటి తరుణం. సో ఎలా చూడాలంటారు దీన్ని? అంటే వంటింటి కుందేలు అనే బదులు ఇప్పుడు వంటింటి పుల్లిలాగా మారిపోయినట్టుగా చెప్పుకోవచ్చు. మనకి జమ్మలకిడి పంబలో ఈవి సత్యనారాయణ గారు ఒక సినిమా చూపించారు, అదే పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తే మగవాడు ఇలా కూర్చోవలసిన పరిస్థితి కనపడుతుంది. ఉదాహరణ చెప్పాలంటే, పైగా పెళ్లి చేస్తే, మా అబ్బాయికి పెళ్లి చేస్తే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి లాగుతారేమో, కేసులు పెట్టి చంపుతారేమో, మేమే అక్కడ తిరుగుతాము, ఇవన్నీ ఈ తరహాలో ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే కేవలం ఈ స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ. ఆ తప్పు తల్లిదండ్రులు కూడా అనొచ్చు, అంత స్వేచ్ఛ ఇవ్వడం పిల్లలకి కరెక్ట్ కాదు. కానీ సమాజం మారిపోయింది, మనం మారిపోదాం అనుకుని ఇది వరకట్లాగా ఉంటేనేమో మరి అప్పుడు సినిమాలు, గతంలో ఒక సినిమాలు వచ్చినాయి, కులాంతర వివాహాలకైతే తల్లిదండ్రులు అడ్డం కావటము, చంపటము. అప్పుడు అమృత ప్రణాళి కేసు చూసుకుంటే మరి అక్కడేమో అట్లా ఉంది, చనిపోయాడు, ఆయన కూడా చనిపోయాడు చివరికి. ఏదేమైనా అంటే ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత తల్లిదండ్రులకు కొంత మార్పు వచ్చేసింది. అనవసరంగా మనం ఎందుకు వాళ్ళ లైఫ్లో వేలు పెట్టడం, రేపు మనం చూడాల్సింది వాళ్లే కదా అనుకోవటం వల్ల కొంత ఎక్కువ స్వేచ్ఛ ఇస్తున్నారేమో అనిపిస్తుంది. ఆ స్వేచ్ఛని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారేమో అనిపిస్తుంది.
పెళ్ళైన తర్వాత ఇప్పుడు పెళ్ళి అనేది చాలా పవిత్రమైన బంధం అని మనం చెప్తున్నాం. ఆ పవిత్ర బంధం కాస్త అపవిత్ర బంధంగా మారిపోయింది. వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అడ్డు తొలగించుకునే ప్రయత్నం జరుగుతున్నాయి. వరంగల్లో ప్లాస్టిక్ సర్జరీ చేంజ్ చేసి ఏమైనా ప్రియుని కూర్చోబెట్టడం, తల్లి కనిపెట్టడం, ఇవన్నీ మనం చూసాం వార్తలు. ఇలాంటివి ఒకటి కాదు, కోకొల్లలుగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో విపరీతంగా వస్తున్నాయి. అది ఖచ్చితంగా ఇది మారాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇట్లాంటి వార్తలు వచ్చినప్పుడు వాళ్ళు మరి జైలు శిక్ష అనుభవించాలి కదా, సుఖపడేది ఏం లేదు కదా. మరి ఆ విషయం తెలిసినప్పుడు బయటకు వస్తున్నాయి, వార్తలు బయటకు వస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఉందాం, ఇక మనం సంపొద్దు మనం భర్తనని వేరే మహిళలు కూడా అనుకోవాలిగా. అలాగట్లా అయినా సరే గుంటూరు జరిగింది పేపర్లు వార్త చూస్తారు, టీవీలో చూస్తారు. వీళ్ళకి ఇట్లా చంపితే దొరికిపోయారు కాబట్టి మనం ఇలా చంపకుండా ఇంకెలా చంపుదామని ఆలోచన చేస్తున్నారు వాళ్ళు. అంటే నిత్యం భర్తలు భయాందోళనలో ఉన్నారని చెప్పి అనుకో. పక్కలో బల్యం అంటాం కదా, పక్కలో పెళ్ళం పక్కలో బల్యంలాగా మారితే ఇలాగే ఉంటుంది. మనం కూడా ఒక ఆయుధాన్ని పక్కన పెట్టి పడుకునే పరిస్థితి వచ్చిందనుకోవచ్చు. మనం అంటే మనం కాదు, మగ పురుషులు, మగ మహారాజులు. అందరికీ కూడా ఈ సమస్య ఉంటుందని చెప్పలేం. కానీ కాకపోతే కొంతమంది భర్తలు ప్రవర్తించేటువంటి ప్రవర్తన వల్ల ఇలా చేస్తున్నారు మహిళలు అని చెప్పేసి చాలామంది మహిళలు అంటున్నారు. మీరేమంటారు? అంటే వీళ్ళు మాట్లాడుకోవట్లేదండి, కమ్యూనికేషన్ పోయింది ఇక్కడ భార్యాభర్తల మధ్యలో. ఫోన్ వచ్చాక అది ఎక్కువ మనం స్టార్టింగ్లో అనుకున్నాం సెల్ ఫోనే చాలా అనర్థాల కారణం అని చెప్పి, అదొక కారణం అని చెప్పొచ్చు. ఇలా చెప్పుకుంటే దీని మీద మనం ఎంతైనా మాట్లాడొచ్చండి. అంటే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తవానికి సెల్ ఫోన్ లేని రోజుల్లో ఏదైతే కట్టుబాట్లు ఉన్నాయో వాటికి మాత్రం పరిమితం అయ్యేవారు. కానీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చేతిలో పూర్తి ప్రపంచాన్ని పెట్టుకున్నప్పుడు ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాలలో ఉండే హక్కులేంటి, లేదా ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారు అని చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆ ఫోన్లు చూసి ఆ స్వేచ్ఛకి అలవాటు పడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇతర దేశాల్లో కావచ్చు, ఇతర ప్రాంతాలలో ఉండేటువంటి స్వేచ్ఛ మాకెందుకు ఉండకూడదు అనేటువంటి దాని మీద సమాంతరం పోయి స్వేచ్ఛ ఎక్కువైపోయిందా అని చెప్పి కూడా అనుకోవచ్చు అంటారా? 100% అండి. ఇప్పుడు ఈ ప్రభావమే మెయిన్ అండి, గ్లోబలైజేషన్ ప్రభావం ఒకటి. ఇంకొకటి భార్య బాధితుల సంఘాలనే వచ్చినాయి. ఇప్పుడు భర్తల బాధితుల సంఘాలు లేవు, భార్యా బాధితుల సంఘాలే వచ్చినాయి. వీళ్ళు మరి సంఘాలు పెట్టుకున్నారు కానీ ఏం సాధిస్తున్నారు అర్థం కావట్లేదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడన్నా కనీసం రెస్పాన్సిబిలిటీ చట్టాల పరంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు దాని మీద పోరాటం చేయాలిగా. ఈ భార్యా బాధితుల సంఘాలు చట్టాలన్నీ అనుకూలంగా మహిళలకు అనుకూలంగా ఉన్నాయి, ఇన్ని చేసినా వీళ్ళు దొరకట్లేదు అనుకున్నప్పుడు వీళ్ళని స్పందించాలిగా. చేరికే సంఘాలు ఇవి, ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మేము బాధితులు అని చెప్పుకోవడానికి పార్కులో కూర్చొని మాట్లాడుకోవడానికి పనికి వస్తాయి కానీ ఉపయోగం లేదు. ఇయర్లీ క్యాలెండర్స్ కూడా వేస్తున్నారు కానీ ఉపయోగం లేదు. క్యాలెండర్కి ఒక పేజ్ లాగా ఇలాంటి జరిగినటువంటి అన్ని కూడా వేస్తే బెటర్ అంటారా? ఇప్పుడు గతంలో ఆడైతే అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు మహాత్మా గాంధీ అన్నాడు. అన్నప్పుడు కొంతమంది అప్పట్లో స్పీచ్ల్లో అసలు ఆడదానికి అర్ధరాత్రి తిరగాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. అప్పుడు ఇప్పుడు అర్ధరాత్రి తిరుగుతున్నారు కదా, ఆడవాళ్ళు అర్ధరాత్రి తిరుగుతున్నారు. ఇప్పుడు చాలా ఒక కొత్త సంస్కృతి బయలుదేరింది. సూర్యుడు అస్తమించగానే వీళ్ళు మేలుకుంటున్నారు, ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు, తెల్లవారు ఇంటికి చేరుకుంటున్నారు. ఇది పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో జరుగుతుంది ఇదే. డేటింగ్ యాప్స్ వల్ల ఎంత ప్రమాదకరం అనేది చూసాం. ఇప్పుడు ఎందుకంటే 1 నైట్ స్టాండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్లు వచ్చేసినాయి. వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి, ఒక వర్గం వాళ్ళంతా ఒక గ్రూప్లో చేరుతున్నారు. ఇవన్నీ చాలా రకాలుగా వచ్చిందండి. ఇది పోవడానికి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆడవాళ్ళు తన గడప ఇంట్లో ఉంటే ఎంతవరకు ప్రమాదం లేదండి. ఎప్పుడైతే ఒక ఆడది ఆ గడప దాటి పక్కింటోనుకో ఎదురింటోకి వెళ్ళి కూర్చుందనుకోండి, అక్కడ అది వెళ్ళటమే తప్పు. అక్కడికి వెళ్ళినప్పుడు అనేక విషయాలు చెప్పుకోవటాలు, ఇక్కడ ఎన్ని ఇల్లు కుట్టంత అక్కడ చెప్పటాలు, ఇంట్లో వాళ్ళని నమ్మటం పోయి బయట వాళ్ళని నమ్మటం ఎక్కువైపోతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పరిస్థితి. నువ్వు ఇంట్లో వాళ్ళని నమ్ము, ఇంట్లో వాళ్ళని సంప్రదించు. ఇప్పుడు ఒక పోలీస్ అధికారి, ఉన్నతాధికారి భార్య, మరి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు షేర్ మార్కెట్లో ఇన్ని కోట్లు మోసం ఎందుకు చేస్తారు? సంప్రదించాలి కదా. అట్లాగే ఒక ఆవిడ రియల్ ఎస్టేట్లో భర్తను సంప్రదించకుండా కట్టేసింది. మార్నింగ్ వాకింగ్లో పరిచయం అయ్యాడంట, ఓ డబ్బులు కట్టేసింది, మోసం చేసాడు అతను. భర్తను సంప్రదించాలి కదా. ఇవన్నీ అదే, ఇంట్లో వాళ్ళని నమ్మకుండా బయట వాళ్ళని నమ్మటం వల్ల వచ్చే ప్రమాదాలు కూడా ఇవే. బయట వాళ్ళు తీయగా కబుర్లు చెప్తారు, ఇంట్లో వాడు తీయగా చెప్పడు. అతను వర్క్ టెన్షన్స్ అతనికి ఉంటాయి. వాస్తవానికి ఈ సమస్య ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పగలుగుతాం కానీ ఎప్పుడు అంతం అవుతుందో చెప్పగలమండి. ఎవరికి వారు ఏమైనా తీరే. ఇదేమవుతుందంటే ఒక అపార్ట్మెంట్లో 50 ఫ్లాట్లు ఉన్నాయి అనుకుంటే అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటారు బయటకు వచ్చి చూసేవాళ్ళు. కానీ అక్కడ అదేముండదు. నాకు తెలిసి మహా అయితే 10 ఫ్లాట్లో హ్యాపీగా ఉన్నారేమో. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఈ వరుస సంఘటనలు చూస్తుంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో కలిసి ఉన్నారు అంతే.
ఎవరి దుకాణం వాళ్ళే. కాబట్టి ఎవరికి వారు యమునా తీరే అయిపోయిందండి. అంటే గతంలో వాస్తవానికి గ్రామాల్లో ఉన్నప్పుడు లేదా జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా దాపరించరు. ఎప్పుడైతే ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ అని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి సమస్యలు కూడా పెద్ద ఎక్కువ వస్తున్నాయి. గతంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు భయపడేవారు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ లేదా తమ్ముడికి కావచ్చు, చెల్లికి కావచ్చు, ఇలాంటి. సో అది ఎంతవరకు వాస్తవం అంటే జాయింట్ ఫ్యామిలీ కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు ఉండలేదు కదా, వాళ్ళు ఎక్కడ వృద్ధాశ్రమాల్లో ఎక్కడ ఉంటున్నారు. ఇప్పుడు బామ్మలు కూడా ఇంట్లో ఉంటల్లా, ఈ బామ్మ ఎప్పుడు పోద్దా అనుకుంటున్నారు. పెద్దవాళ్ళు కూడా ఇంట్లో ఉంటల్లా, ఉద్యోగాల పేరుతో కూడా పిలిపించట్లే వాళ్ళని. అవసరమైతే 20,000 ఇచ్చి పని అమ్మాయి తెచ్చుకుంటున్నారు తప్పితే వీళ్ళు మాత్రం దూరంగా ఉంచుతున్నారు. అత్తమామలను లేకపోతే పెద్దవాళ్ళని ఎవరిని తెచ్చుకోవట్లా. పెద్దవాళ్ళు సలహా చెప్పేవాళ్ళు, పెద్దల మాట సర్దిమోట అంటారు కదా, వాళ్ళ మాట వినేవాళ్ళు. వాళ్ళతో ఒక సలహా చెప్పేవాళ్ళు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, మూడు పిల్లల మీద తగాదాలు వచ్చినప్పుడు ఒక సలహా చెప్పేవాళ్ళు. అది పోయింది. వాళ్ళు ఎవరు పనికిరారు. ఎదురింటున్న పక్కింటి వాళ్ళు ఏదో చెప్తారో అవి అమలు చేస్తున్నారు. ఇది చాలా రకాల సమస్యలు ఉన్నాయండి. దీనికి కౌన్సిలింగ్ చాలా అవసరం. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిలర్ దగ్గర కూడా వెళ్ళరు వీళ్ళు. చాలామంది కౌన్సిలర్లు మన టీవీల్లో వాటిలో కనిపిస్తారు, కానీ వాళ్ళని సంప్రదించే వాళ్ళు కూడా చాలా తక్కువే ఉన్నారు. మనం ఏంటి ఇంకోళ్ళని అడగడం ఏంటి, అట్లా ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకన్నా వీళ్ళు తోపులా, మనకన్నా వీళ్ళకి ఎక్కువ తెలుసా, ఇది కాన్సెప్ట్. సో ఓవరాల్గా ఈ సమస్య ఎప్పుడు సమస్య పోతుందంటే ఏం చెప్తారు? అది ఎవరో చెప్పలేరు, ఇంకా పెరుగుద్ది అనుకుంటున్నాను నేను అనుకోవటం. మహిళల్లో వాళ్ళు కూడా ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండటం మంచిదని చెప్తున్నానండి. చూద్దాం సార్, మొత్తానికి మహిళల్లో ఇంతటి వైపరీత్యం ఎందుకు వచ్చిందనే దానిపైన నిజంగా కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయమని చెప్పి కోరుకుందాం. నమస్తే. నమస్తే.